మరింత అనుమానాలకు ఆ బలానికి మరింత బలగాన్ని చేకూరుస్తోంది. ఎందుకు నేను మాట అంటా అంటే గత కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే ఇటు విజయవాడలో బాంబు పెట్టామంటూ విజయవాడలో బాంబు బెదిరింపులు, విశాఖపట్నంలో బాంబు బెదిరింపులు, దాంతోపాటు ఇటు తాజ్మహల్ని లేపేస్తామంటూ బాంబు బెదిరింపులు, ఎన్ని బెదిరింపులు, దాంతోపాటు ఎయిర్లైన్స్కి సంబంధించి బెదిరింపులు. ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆకతాయిలుగా చేస్తున్న పని అదుగు మీరు చూడొచ్చు. సమీర్ వీడే ఇప్పుడు ప్రెసెంట్ పోలీసుల చెరలో చిక్కిన వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తాను, చంపేస్తానంటూ ఇంట్రెస్టింగ్ మాట ఎందుకంటున్నానంటే VPN చేంజ్ చేసి వాట్సాప్ ద్వారా బెదిరింపు కాల్ చేశాడు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి బందోబస్తుని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. మరింత భద్రతా బలగాలను కూడా ప్రస్తుతం బీహార్ పర్యటన ఉన్న నేపథ్యంలో బీహార్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साये में पल रही है। वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है। पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। आराम से रोटी खाओ, चाहिए तो चाय भी पी लो, चाहे तो चाय भी पी लो आराम से, नहीं तो वरना हमारा गोली भी हमारा साथ है और कहां कब छोड़ना हमको पता है। समझे नहीं तो कैसे समझना आपको, हमको पता है। बुरा मत सोचो क्योंकि तेरा हाल ही बुरा है। समझ गया ना, అర్థమవుతోందా? బహుశా పాకిస్తాన్ ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతుంది కాబట్టి కాస్త తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం కాకపోతే అర్థం చేసుకో, లేకపోతే నీకు అర్థమయ్యేలా ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పే ప్రయత్నం చేస్తుంది భారత్. హ్యాపీగా రొట్టె తిని బతుకు, కుదిరితే కాఫీ టీ ఇవి కూడా. మీరు అక్కడ ఛాయ్గా తాగేది కాఫీ మీకు తెలియదు కదా, ఆ కమ్మదని మీకేం తెలుస్తుందండి, మీదంతా కుతంత్రాల బ్యాచ్. కాబట్టి రోటీ తినండి, హ్యాపీగా ఛాయ్ తాగండి టైంకి. లేదు కాదు అని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే మీకు ఏ భాషలో చెప్పాలో అదే భాషలో, మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చెప్తుంది, హిందీ అర్థమైతే హిందీలో చెప్తుంది, లేకపోతే మీకు ఏ భాష కావాలో ఆ భాషలోనే సమాధానం చెప్తుంది, తుపాకీ తూటాలతో సైతం. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా నీ కుప్పగెంతులు మా ముందు కాదు. నీ ఉగ్రవాదులు ఎన్ని ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేసినా ఈ సమీరే కాదు, ఇలాంటి సమీర్లు 100 మంది వచ్చినా ఈ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు. ఆ వచ్చినోడిని వచ్చినట్టు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో మాకు బాగా తెలుసు. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక దేశ ప్రధానిని, ఇక నేను పార్టీల గురించో లేకపోతే ఒక వ్యక్తి గురించో నేను మాట్లాడట్లా, ఒక దేశ ప్రధానిని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసే ధైర్యం మన దేశంలో ఉంటూ ఒక వ్యక్తికి వచ్చిందంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది. ఉదయం ఒకరిని చూసాం, వాడేమో 3000కి 5000కి వాడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అంట, వాడు మళ్ళీ మన దేశ సేవలో భాగమైన వాడు. ఒక మహిళకు సంబంధించి హనీ ట్రాప్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, 3000కి 12,000కి కక్కుర్తుపడి మన దేశ సమాచారాన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఉంటుంది జ్యోతి మల్హోత్రా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలాంటి వాళ్ళ కనుక ఎక్కడైనా మీకు అనుమానం కలిగితే పోలీసులకు వెంటనే ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి.
ఎందుకంటే బహుశా మనవాడే అనుకుంటారు. బట్ ఎక్కడో ఒక చోట అనుమానం వస్తే కనుక కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనవాడు అనుకున్నవాడి రేపు మనకు కాకుండా పోతాడు, మనల్ని మన వాళ్ళకి కానివ్వకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు సమీర్ అనే వ్యక్తిని కూడా నార్మల్గానే అనుకుని ఉంటారు. ఈరోజు విజయనగరంలో దొరికిన వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే మిగిలిన చోట్ల దొరుకుతున్న వాళ్ళ స్లీపర్ సెల్స్ కావచ్చు, సో కాల్డ్ ఈ గూఢచారులు కావచ్చు, వీళ్ళందరూ మన మధ్య తిరిగిన వాళ్ళే కదా, వీళ్ళెవరో పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు. సో ఇలాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం మన ఇంటెలిజెన్స్కి ఎంతైతే ఉందో మన మధ్య ఉండే వేళ్ళని మనం కనిపెట్టాల్సిన అవసరం కూడా మనకే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడైతే బెదిరింపు కాల్ వచ్చిందో అక్కడ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయింది. బీహార్ పోలీసులు ఇతగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటన మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పాక్తో యుద్ధం నేపథ్యంలో సంచలనంగా మారింది ఘటన. మోదీని చంపుతామంటూ ఫోన్ చేశాడు బీహార్కు చెందిన సమీర్. ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బెదిరింపు కాల్తో అలర్ట్ అయ్యారు బీహార్ పోలీసులు. వెంటనే ఫోన్ నంబర్ ట్రేస్ చేసి సమీర్ను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భాగల్పూర్లో సమీర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన నగరాలకు బాంబు బెదిరింపు కాల్స్ సంచలనంగా మారాయి, మరీ ముఖ్యంగా ఆందోళనకరంగా మారాయి. రోజుకో పాకిస్తాన్ స్లీపర్ సెల్ అరెస్ట్ కావడం ఇప్పుడు ఈ అనుమానాలకు, దాంతోపాటు ప్రస్తుతం ఆందోళనకు మరింత ఆద్యం పోస్తున్నాయి. మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ సిద్ధమవుతోందా అనే అంశానికి బలం చేకూర్చేలా ఈ వరుస పరిణామాలు చూస్తూ ఉంటే అనుమానాలని అదుగో వీడే దుర్మార్గుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తాము చంపేస్తామంటూ ప్రగల్భాలు పలికిన వ్యక్తి వీడు. ఈ నేపథ్యంలోని బీహార్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు, తీవ్రమైన బాణాలను సంధించడం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటు ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది భారత్. ఈ నేపథ్యంలోని వాళ్ళ కూసాలంటూ ఉంటారు కదా సాధారణంగా, అంటే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీంతో వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటు భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్లను ఇబ్బందికర వాతావరణం భారత్లో సృష్టించేలా